అదేమో ఎవరికైనా కానీ ఎవరు ఎంత తీసుకున్నా కానీ అది ఇస్తూనే ఉంటుంది. అటువంటిది ఆ అద్భుతమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఈ రూపంలోనే పొందవచ్చు అని అనేక రూపాలు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి కొండకు శ్రీవారి మెట్ల నుంచి పోవచ్చు, మెట్ల మార్గము అలిపిరి మెట్ల మార్గం నుంచి పోవచ్చు, ఘాట్ రోడ్లో నుంచి పోవచ్చు. ఇంకా ఎవడో పైసలు ఉన్నోడు హెలికాప్టర్ తీసుకుపోతాడేమో దరిద్రుడు. ఆ పవిత్ర ప్రదేశానికి పైనుంచి పోవడం మహాపాపం. పోతాడేమో ఎట్లో ఎవడు ఎట్లా పోయినా ఆ పోయేది ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికే. అట్లా అనేక మార్గాలు ఉంటాయి. కాకపోతే యుగాలు మారే కొద్దీ మనిషి యొక్క కెపాసిటీ తగ్గిపోతూ వస్తుంది. ఒకసారి రామచంద్రుల వారు హనుమంతుల వారికి 1180 ఉపనిషత్తులు చెప్పారు. ఆయన సూర్యుడి దగ్గర విద్య నేర్చుకున్న మహానుభావుడు కాబట్టి అన్నీ శ్రద్ధగా విన్నాడు. వినేసి, అయ్యా నాకైతే ఏదో ఇంత బుర్ర నువ్వు ఇచ్చావు, నాకు ఎక్కింది, ఇంతమంది జనాలకి ఇవన్నీ ఎట్లా ఎక్కుతాయి అంటే, అవునయ్యా రాబోయే కాలంలో అంతా తగ్గిస్తారు, నీవు దాంట్లో నుంచి ఒక 108 సెలెక్ట్ చేసి ఇచ్చేయన్నాడు. ఇప్పుడు మనకు ఆ 108 ఉపనిషత్తులే లభ్యతలో ఉన్నాయి. మరి ఇంకా మనం తగ్గిపోయినాం. శంకరాచార్యుల వారు ఏమనుకున్నారు, వీళ్లకు 108 ఉపనిషత్తులు కూడా ఎక్కవు, ప్రస్థానత్రయంలో ఉండాల్సిన కేవలం దశోపనిషత్తులు ఉంటే చాలు. ఈశ కేన ప్రశ్న కట ముండక మాండుక్య ఐతరేయ బృహదారణ్యకాలు అనబడేటువంటి 10 ఉపనిషత్తులు ఉంటే చాలు బాబు, మానవ తత్వం ఏంటి అర్థం ఏంటి అనేసి చెప్తుండే ఆయన. ఆ తర్వాత రామానుజాచార్యులు వచ్చారు, ఆయన ఒక సిద్ధాంతం పెట్టాడు. జైనుడు వచ్చాడు, ఒక సిద్ధాంతం పెట్టాడు. మహమ్మద్ వచ్చాడు, ఒక సిద్ధాంతం పెట్టాడు. వీళ్ళు ఇన్నిన్ని పెట్టినా అదన్నీ ఒక్కొక్క గ్రూప్కు చేరిపోయి మొదలుపెట్టింది.